రైట్. బుల్లెట్ ట్రైన్కు రూట్ మ్యాప్ రెడీ. ఓకే చెప్పిన తెలంగాణ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు ఇక భూసేకరణే తరువాయి. కేంద్ర నిధులు రాగానే షురు. నేటి బడ్జెట్ పైనే అందరి ఆశలు. చెన్నై టు బెంగళూరు వయా అమరావతి ఫ్యూచర్ సిటీ అంటూ ఒక వార్త వేసింది. రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రూట్ మ్యాప్ ఖరారైంది. ఈ రూట్ మ్యాప్నకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు తమ సమ్మతిని తెలియజేశాయి. 4 రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక భూసేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నది. అయితే నేడు కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రూట్ మ్యాప్ ఇలా ఖరారైన రూట్ మ్యాప్ ప్రకారం ఈ బుల్లెట్ ట్రైన్ తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీకి వచ్చేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. అక్కడి నుంచి నల్లగొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల మీదుగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లేలా డిజైన్ చేశారు. నిధులు కేటాయించగానే మొత్తంలో రూట్లో భూసేకరణకు ఆయా రాష్ట్రాలు చేయాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఇదట ఇగో ఈ రాసే ప్రయోజనం కూడా చూడు, ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట ఈ బుల్లెట్ ట్రైను. దీనికోసం ఇప్పుడు ఎంతో ఈ పెట్టుబడిదారులు, ఈ కథ కార్ఖాన ఇదంతా పేదల భూములు గుంజుకోవడము, ఏమన్నా అంటే ఫ్యూచర్ సిటీ అని ఒక చెప్పుకోవడము, దీనిలో భాగంగా ఉపాధి కల్పించే దృష్ట్యా ముందుకు సాగాలి. కానీ ఈ బుల్లెట్ ట్రైను ఇప్పుడు ఇది ఒకటి దానితో అయిపోవచ్చు. దీనికోసమే ప్రజలంతా పూటకు అన్నం దొరకలేదు, దొంగలుగా మారుతుర్రు, అన్నం లేక చచ్చిపోతుర్రు. అటు ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు చచ్చిపోతుర్రు సరైన బువ్వ పెట్టలేక. ఎందుకు మీ ప్రభుత్వాలు ఉండి మీ పిల్లలకి ఇవే తింటురా? అటు బల్లులు పడుతున్నాయట, జల పురుగులట. మీరు పోయి తినరా అదురో పూట? ఆ వండటానికన్నా సిగ్గుండాలి కదా. ఎలాంటి వాళ్ళని పెట్టిర్రు, ఏం చేస్తుర్రు, ఏం ప్రభుత్వం నడిపిస్తుర్రు? మాట్లాడేటప్పుడేమో ఇక ఏముందే ప్రభుత్వం నడిపించడం అంటే గుంపు మేస్త్రేనా అని మాట్లాడుతీవి. ప్రజలను ఇంకెంతకాలం ఈ మాటలు చెప్పి మభ్యపెడతారు? పేదోడు చదువుకోవాలన్నా చదువు అంతో ఇంతో తల్లిదండ్రులను వదిలిపెట్టి ఓ హాస్టల్లో చేరి చదువుకుందామంటే బువ్వ పెట్టని సిగ్గులేని మనుషులు మీరు. పెడితే గవ జల పురుగులు, మన బొద్దింకలు, అదే బల్లీలు పడ్డ సాంబార్లు. మొన్న నిన్ననే అనుకుంటా మన ఈడ గద్వాల దగ్గర పిల్లలు 25 మంది వాంతులు విరోచనాలతోటి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోతే ఆడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వీటి మీద మాట్లాడరు. కమ్మ తినాలి, ఇంట్లో వండాలి, ఓట్లు రాగానే వాడిని ముడ్డిగా అడగాలి, లేకపోతే పైసలు ఆశించడానికి పైసలు ఇవ్వాలి, హామీలకు సంతోషపడటానికి హామీలు ఇవ్వాలి. చరిత్రలో హీనులై మిగులుతారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చరిత్రలో హీనులై మిగులుతారు. ఎంతోమంది గొప్పగా పరిపాలించడం, గొప్పగా మమ్మల్ని జనాలు ప్రశంసించిర్రు అనుకునే వాళ్ళందరూ ఆడ బొండలగాడ వన్నారు. వాళ్ళకంటే గొప్పలు ఏం కాదు మీరు. మీకు ఇంకా దారుణమైన పరిస్థితి వస్తుంది. ఏం దోస్తారా ప్రజల నుంచి? ఇంకేం దోస్తారు? మంచి అవకాశాలు కల్పించారు. ప్రజలు ఎన్నుకోవడం అంటే ఆశామాష. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు మిమ్మల్ని రాజకీయ నాయకులుగా ఎన్నుకున్నది ఎందుకు? ఏదో మంచో చెడో సేవ చేస్తారు, అయ్యో నలుగురికి ఉపయోగపడతారన్న ఒక ఉద్దేశం తప్పితే మీరు దోచుకొని మీరు లగ్జరీగా మీ పిల్లలు హై సెక్యూరిటీ తోటి దీనికోసమా? ఈ ప్రజలందరూ మీ పిల్లలు అనుకున్నారు కదా. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.